నేను భీమవరంలో ఆ క్లాసు పేరే ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. అంటే సత్యం గురించి శిక్షణ ఇచ్చేటువంటి శిబిరమే భీమవరం క్లాసు. ఆరోగ్య శిబిరం కాదు అది, కోరికలు తీర్చుకునే శిబిరం కాదు ఇది, ముక్తిని పొందే శిబిరం. అలాగా ప్రతి నెల చెప్తున్నాం, అలా ఎంతైనా చెప్తూ ఉంటాం. ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి ఇలా ఎన్ని రోజులు మనకి జ్ఞానం అక్కడ దొరుకుతుంది. అది పత్రియార్ దగ్గర దొరుకుతుంది, భీమవరంలో దొరుకుతుంది. నేను అందుకే భీమవరం అని చెప్పి అనేది ఇచ్చినే కాదండి. ఏమిటి అస్తమానం భీమవరం అంటారు అనుకుంటారు చాలా మంది. మేము జూమ్లో పాల్గొనొచ్చు కదా, జూమ్లో చేస్తే సరిపోతుంది కదా, అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు అనుకుంటారు. సత్యాన్ని అధ్యయనం చేయని వాడు, సత్యాన్ని అన్వేషించిన వాడు, సత్యాన్ని తెలుసుకొని వాడు, సత్యాన్ని అర్థం చేసుకోని వాడు, సత్యంలో జీవించని వాడు, సత్యాన్ని ఆచరించని వాడు ఎన్ని జన్మలెత్తినా మళ్ళా రావాల్సిందే భూమి మీద. ఆత్మ గురించి అర్థం చేసుకోకపోతే మళ్ళా వస్తాడు, రావచ్చు. ఒక్కోసారి జీవితం బాగుంటుంది, ఒక్కోసారి బాగోదు. చూస్తున్నాం కదా, ఎన్నో చోట్లకి వెళ్తున్నాం, ఎంతో మందిని చూస్తున్నాం, ఎంతో మందిని కలుస్తున్నాం. ఎవరి జీవితం బాగుంది? ఎవడు శాంతిగా ఉన్నాడు? నేను పూర్తిగా శాంతిగా జీవిస్తున్నాను అని గుండె మీద చెయ్యేసుకు చెప్పగలిగిన వాడు 1% ఉంటే ప్రపంచంలో గొప్పే. కారణం ఏంటి అంటే ఎవరికి సత్యం తెలియదు. సత్యం తెలియకపోతే ధర్మం లేదు, ధర్మం లేకపోతే శాంతి లేదు, శాంతి లేకపోతే ఆనందం ఉండదు, ఆనందం పొందకపోతే అది జీవితమే కాదు. అంచేత పత్రి గారు చెప్పినట్టు ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.